శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థికాభివృద్ధి, లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది, ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని చూసుకుంటే, పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం రావాలంటే ఓర్పు, నియమం అవసరం. గురు అనుగ్రహం వల్ల అవకాశాలు వస్తాయి, కానీ రాహు ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చంద్రగ్రహ శాంతి చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. చేయవలసింది ప్రతి సోమవారం శివాలయ దర్శనం, పాలాభిషేకం చేయడం, ఓం సోమాయ నమః లేదా ఓం నమ శివాయ, ఈ రెండు కూడా పారాయణం చేస్తూ ఉంటే మంచిది. దీనివల్ల మనశ్శాంతి అనేది పెరుగుతుంది, ఆర్థిక నిర్ణయాలు స్పష్టత అనేది వస్తుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షానికి ఏదైనా పరిహారం ఉందా అంటే, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయండి, పసుపు కుంకుమ దానం చేయండి, లేదా చండీ సప్తశతి పారాయణం చేయండి, లేదా చేయించండి, లేదా చండీ హోమం లాంటిది చేయించండి. సంవత్సరంలో ఒక్కసారైనా ఇక చండీ హోమం చేయించండి. దీనివల్ల ఏం జరుగుతుంది? శత్రునాశనం, ధనయోగం పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి దీపారాధన చేయాలని చెప్పబడింది. ఏ దీపారాధన చేయాలి? సోమవారం మరియు శుక్రవారం నెయ్యి మరి ఇప్ప నూనెతో కలిపి దీపం వెలిగించాలని చెప్పబడింది. దీనివల్ల ఏమవుతుందని, ఆర్థికమైనటువంటి అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగాలు కలుగుతుంది. ఈ సంవత్సరం ఏదైనా దానం చేయాలా అని అంటే ఉంది. దానాలు కూడా పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి ఇవన్నీ ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా పెట్టడం. దీనివల్ల ఫలితం ఏముంటుందంటే, సంపద నిలుస్తుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, అందరిలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుందా జపం చేసుకోవడానికంటే ఉంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి, ధనాభివృద్ధి అవుతుంది. ఇంకొకటి, ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే, ఇంటి పూజా మందిరంలో దక్షిణ దిక్కులో కల్లుపు ఉంటుంది చూసారు, ఆ కల్లుపును పెట్టి ఒక దీపం పెట్టి, ఆ దీపం యొక్క ముఖం ఉత్తర భాగంలో పెట్టి ఆ కుబేర దీపాన్ని కానీ వెలిగిస్తే కుబేర సంపద అనేది పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏదైనా ఈ పరిహారం ఏమైనా ఉంటుందో ఆర్థికమైనటువంటి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. భూమి ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కుటుంబ ఖర్చులు నియంత్రించండి, పెట్టుబడులు ఆలోచించబెట్టండి. చంద్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, కుబేర కటాక్షం పొందడానికి కర్కాటక రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఆర్థికంగా స్థిరమైనటువంటి సంపదను పొందుతారు. విజయోస్తు.